వెల్కమ్ టు 9 వైబ్స్ న్యూస్. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానంద నగర్ బస్తీలో రెవెన్యూ జీహెచ్ఎంసీ అధికారులు పేదల ఇండ్లు కూల్చివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం ఉదయం ముషీరాబాద్ తహసీల్దార్ వెంకటలక్ష్మి, జీహెచ్ఎంసీ డిఎంసీ తిప్పర్తి యాదయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హేమంత్ కుమార్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ రమేష్ పర్యవేక్షణలో జీహెచ్ఎంసీ సిబ్బంది జేసీబీతో చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసిన బస్తీవాసులను అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్థానిక కార్పొరేటర్లు పావని, రవిచారి, బీజేవైఎం నాయకుడు వినయ్ కుమార్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను సైతం అడ్డుకున్నారు. అనంతరం సిబ్బంది బస్తీలోని 20 ఇండ్లను నేలమట్టం చేశారు. అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకు తాము ఇండ్లను కూల్చివేసినట్లుగా చెప్పారు. కాగా బస్తీవాసులకు అండగా నిలవడానికి వచ్చిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో పాటు వివిధ పార్టీల వారికి మీడియా ప్రతినిధులకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ పేదలకు అన్యాయం చేయడం సరికాదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తో మాట్లాడినట్లు చెప్పారు. ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలోని స్వామి వివేకానంద నగర్ బస్తీని ఈనాడు కోర్టు డైరెక్షన్ అని చెప్పేసి పోలీస్ వాళ్ళు వచ్చి మొత్తం కూలడం జరుగుతున్నది. వాళ్ళు పూర్తి చావడానికైనా సిద్ధంగా ఉన్నాం కానీ బయటకు వెళ్ళే ప్రసక్తి లేదని వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ వర్షన్ తర్వాత డైరెక్ట్గా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు నాకు తెలిసి వాళ్ళు 50 ఏళ్ళ కన్నా పైన ఉన్నారు. వాళ్ళ తాతల పెళ్ళిళ్ళు ఇక్కడనే అయినాయి, తండ్రుల పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే అయినాయి. మరి అలాంటి వాళ్ళని తీసేస్తున్నారని చెప్పడం జరిగింది. ఆయన తీసేస్తే కంపల్సరీ నేను తీసేస్తే కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, కోర్టు ఆర్డర్స్ తీయాల్సి వస్తుందని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది. కోర్టు డైరెక్షన్స్ ఉన్నా కానీ సార్ మరి వాళ్ళు చాలా గరీబులు కాబట్టి వాళ్ళ గ్యారంటీగా రీహాబిలిటేషన్ గురించి కాకుండా వాళ్ళకు ఎక్కడైనా వాళ్ళకు ఇల్లు శాంక్షన్ చేసి ఏర్పాటు చేయాలి. దగ్గరలో ఇక్కడ ఇల్లు ఇప్పించి ఏర్పాటు చేయండి అంటే చూద్దాం, ఇప్పించి ఏర్పాటు చేద్దాం. డబుల్ బెడ్రూమ్ కంపల్సరీ కావాలని చెప్పడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ చేసే ప్లాన్ చేస్తామని చెప్పిండు. అధికారులు పేదలకు అన్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రం శంకర్, జిఎస్ కేశవ్ అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కొద్ది రోజుల వెసులుబాటు కల్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినా పట్టించుకోలేదన్నారు. ఇది వాళ్ళ స్టోరీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9 వైబ్స్ న్యూస్.